రేషన్ దుకాణదారులకు పంపిణీ చేసే గోదాం నిర్వాహకుడి బాగోతాన్ని సూర్య దినపత్రిక బట్టబయలు చేస్తుంది. ఉన్నతాధికారులు స్పందించిన మొక్కుబడిగా శాంపిల్ సేకరించి చేతులు దులుపుకున్నారు. అసలు విషయాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోవడం పట్ల అధికారుల తీరుపై డీలర్లు, ప్రజలు మండిపడుతున్నారు. అలాదుర్గం మండలానికి పెద్ద శంకరంపేట గోదాం నిర్వాహకుడు దత్తురెడ్డి రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తారు. గత కొన్ని నెలలుగా రేషన్ దుకాణాలకు నాణ్యత లేని బియ్యం, నాణ్యత ఉంటే కిలోల కొద్దీ తక్కువ రావడాన్ని డీలర్లు గమనించారు. నాణ్యత లేని బియ్యాన్ని ఆదివారం మండలంలోని రాంపూర్ గ్రామంలో డీలర్ సరఫరా చేస్తుంటే లబ్ధిదారులు తీసుకోమంటూ దుకాణం ముందే నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయం సూర్య దినపత్రిక దృష్టికి రావడంతో రేషన్ బియ్యం సరఫరాలో అక్రమాలు అనే శీర్షికతో కథనాన్ని సోమవారం ప్రచురించింది. దీంతో జిల్లా పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. క్వాలిటీ కంట్రోల్ టెక్నికల్ అసిస్టెంట్ ప్రశాంత్ రేషన్ దుకాణాన్ని సందర్శించి బియ్యాన్ని పరిశీలించి శాంపుల్ సేకరించారు. మండలంలోని అన్ని రేషన్ దుకాణాలు గోదాంపై సమగ్రంగా విచారణ చేపడితే అక్రమాలు బయటపడతాయని చెబుతున్నారు. ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి పేదలకు నాణ్యమైన బియ్యం అందేలా చూస్తారో లేదో వేచి చూడాల్సిందే. లేకపోతే విత్ ఇన్ ది లిమిట్లు ఉంటే మీరు ఎవరైనా, నేను కానీ నా ప్లేస్లో ఇంకో ఆఫీసర్ వచ్చినా చూసినా లిమిట్లు ఉంటే ఎవరేం చేయలేదు. లిమిట్ దాటి ఉంటే తప్ప మనం రిప్లై చేయడానికి లేదు. నేను అదే చెప్తున్నాను, ఇందాక నుంచి మీకు కూడా చెప్తున్నాను. అందరు వదులుతున్నారు వాస్తవమో నేను 2 3 ఉంటాయి ఉన్నప్పుడు ఏమైందంటే నాకు కూడా తెలియదు. వాళ్ళు చెప్పిన దానికి ఎక్కువ రోజులు ఉంటే ఏమైందంటే ఆటోమేటిక్గా దానికి ఏమంటారు సేటే కదా నేను చెప్పాను. కొంచెం ఆపండి, చూస్తాను. మీరే ఈ బియ్యానికి ఆ బియ్యానికి చాలా తేడా ఉంటుంది. మళ్ళీ ఏంటంటే 2 సంవత్సరాల పాత వడ్లు, పాత బియ్యము మన ఇంట్లో మనం పట్టించి 2 సంవత్సరాలు ఒక దగ్గర పెడితే పురుగులు పట్టడం కానీ ఏదో ఒక అవుతుంటుంది. ఇప్పుడు ఒకసారి మనము దానికి తౌడు మనం మొత్తం తీయించలేము. తౌడులో బి కాంప్లెక్స్ విటమిన్ ఉంటుందని మనం కొంచెం పాలిసి తగ్గించి మనం తింటాము. అర్థమైందా? అదేమవుతుంది, సంవత్సరం కొద్దీ దానికి ఉన్న అంటుకొని ఉన్న తౌడు కూర అనేది మొత్తం ఊడిపోతుంది. అది బియ్యంలోనే ఉంటుంది. మనం చూసినప్పుడు అవి మొత్తం డస్ట్ ఉన్నది అని చెప్పేసి మనం మాట్లాడతాం. కానీ అది డస్ట్ కాదు, తౌడు. అంటే 2 సంవత్సరాలు స్టోర్ చేస్తే అదంతా ఊడి మనకు అందులోనే ఉండిపోతుంది. అదే వరకంతా కానీ వడ్ల కన్నా ఎక్కువ వాళ్ళు ఏమో వడ్లు కానీ దాని మీద పౌడర్కి ఎక్కువ వేయాలి. అదే నేను ఇప్పుడు శాంపిల్ తీసుకున్నాను. మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాలని లేదు. మా డిఎం సార్ ఆదేశాల మేరకు నేను వచ్చాను. ఇక్కడ ఏమున్నదని నేను చూసుకొని శాంపిల్ తీసుకెళ్తున్నాను. ల్యాబ్ అనేది మన డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ ఆఫీస్లో ల్యాబ్లో ఎనాలిసిస్ చేసిన తర్వాత లిమిట్లో ఎంత ఉన్నాయి ఏందనేది చూసి లిమిట్ దాటితే ఇమీడియట్గా నేను డిఎం సార్ తోటి ఇన్ఛార్జ్గా ఆదేశాలు ఇప్పిస్తాము. దాన్ని బట్టి రిప్లై చేయించేది ఉంటే రిప్లై చేయిస్తాము. మీకు ఇబ్బంది ఏం లేదు. అదేనా మీరు దాని గురించి ఏదో అంటే వేరే ఉద్దేశంగా మీరు ఇది అందరికి వచ్చినాయి. కానీ ఇప్పుడు నంబర్ మొత్తం తీసుకునేప్పుడేమో రైతులలో వస్తువులు మిల్లులో చాలా కాన్సెప్ట్ వస్తుంది. లారీ ముత్తగా పాస్ అవుతుంది. ఆటోమేటిక్ వాళ్ళు మనం మీద ఇవి కొంటారు. ఆటోమేటిక్ ఇదండి
బాగుంటుంది.